నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. సజ్జల గారు ఎవరు? అసలు సజ్జల గారికి వైసీపీ పార్టీలో ఏంటి ఆ అధికారం, ఎందుకు ఇచ్చారు అని ఏదనుకుంటే అది చేస్తారా? ఆయన చెప్పింది మేము చేయాలా? ఇప్పుడు వైసీపీలో ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కార్యకర్తలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు. ఎందుకు, ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమాని గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్. సజ్జల గారు రీసెంట్గా ఆయన అందరికీ తెలుసు సకల శాఖ మంత్రి అని చెప్పేసి అంటారు. సో ప్రెస్ మీట్లకు కావచ్చు, లేదంటే కొన్ని సోషల్ మీడియాలో పోస్టులకు కావచ్చు, వీటిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని యూజ్ చేయట్లేదు. కాబట్టి సజ్జల ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి, ఎవరు చెప్తే చేస్తున్నారు అనే క్వశ్చన్స్ చాలానే రేజ్ అవుతున్నాయి. మీరేమంటారు? కార్యకర్తలు దూరమైనా వచ్చి నష్టం లేదు అని సజ్జలు అనుకుంటున్నారు. అది మనకు అర్థమవుతుంది. అంటే కొంతమంది కార్యకర్తలు దూరం పెడుతున్నారు అన్నది. వాళ్ళు దూరం అయ్యారు అనే కంటే ప్రశ్నించే కార్యకర్తల్ని దూరం పెడుతున్నారు సజ్జల అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? సజ్జల విషయంలో మహా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఏవి చేయలేక పార్టీని వడిచి వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ ఎంత? అంటే సజ్జల అనే వ్యక్తి ఇప్పటికీ కూడా తనే షాడో నేతగా ఉన్నాడు వైసీపీలో. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా పార్టీ పగ్గాలు తన చేతుల్లో పెట్టుకోలేకపోతున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అంటే సజ్జల హవానే కొనసాగుతుంది. ఇప్పుడు పార్టీ ఇంకా మీదట ఏం కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి అనే విషయంలో ఈయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఎవరు? సజ్జల. కొన్ని పాయింట్స్ ఆయన సోషల్ మీడియా వాళ్ళకి పంపిస్తున్నారు. ఇలా చేయాలి, మీరు సోషల్ మీడియాలో ఇలా ప్రచారం చేయండి అని చెప్తూ, అందులో మీకు ఎవరి ఫోటో లేదు? జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదు. సజ్జల ఫోటో ఉందా? తెలియదు మనకి. కానీ జగన్మోహన్ రెడ్డి తరఫున కదా పార్టీ అనేది. జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా మీరు సోషల్ మీడియాలో పెడితే, ఇప్పుడు మీరు ఒక ప్యాంప్లెట్ వేసినట్టు, మీకు పలానాది కావాలా, ఇది చేస్తారా, అది చేస్తారా, లేకపోతే ఇది చేయండి, అది చేయండి అని. ఆ రకంగా చూసుకుంటే ఈ ప్యాంప్లెట్కి ఒక విలువ ఉండదు. సజ్జలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇది తెలుసా లేదా అనే సందేహం కార్యకర్తల్లో వస్తుంది. చాలా మంది కార్యకర్తలు చాలా కోపంగా, అసహనంగా ఉన్నారు. పేదవాడి కోపం పెదవికి చేటు అంటారు. అట్లా ఇవాళ కార్యకర్తల కోపం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఉండదు అని వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే సజ్జల 2019 నుంచి 24 వరకు ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఒక రాజ్యాంగేతర శక్తి అంటూ ఉంటాం మనం. ఒక జయలలితకి, ఒక శశికళ. అట్లా ఈయన శశికళను మించేమో, ఇంచుమించు అట్లాగే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు శశికళ మాట్లాడే మాటలు విన్నారంటే, ఆవిడ ఏఐడిఎంకేలో ఉన్నాను అనుకుంటారు, మాట్లాడుతూ ఉంటారు ప్రెస్ తోటి. అసలు ఎంత ఇదిగా మాట్లాడుతుందంటే, అంటే జయలలిత నథింగ్ అన్నట్టు ఉంటుంది ఆవిడ మాటల్లో. తెలుసా మీకు? అంటే నేనే చూశాను, నేనే చేశాను అన్నట్టు చెప్తుంది ఆవిడ ప్రతిదీ. எனக்கு తెలియద విషయమా అంటుంది ఆవిడ. అంటే నాకు తెలియని విషయమా, నాకు తెలియకుండా జరిగాయా? ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ మొత్తం జయలలితను ఒక కీలుబొమ్మ చేసి ఆడిచ్చింది. ఆవిడ అసలు 2 సార్లు ఆవిడని బయటికి పంపించి జయలలిత మళ్ళా 108 రోజుల తర్వాత ఆవిడ వెనక్కి పిలిపించుకుంది. మొదటిసారి వెళ్ళిపోయినప్పుడు ఒక లెటర్ రాసింది ఆవిడ. JRTVలో దాన్ని బాగా హైలైట్ చేశారు. చేసినప్పుడు ఈవిడ నమ్మి ఆవిడని పిలిపించింది. వెనక్కి నేను తప్పు చేశాను, ఇంకా మీదట నేను నా వాళ్ళు ఎవరిని రానివ్వను, నా వాళ్ళతోటి నేను ఏ సంబంధాలు పెట్టుకోను అంటూ చాలా ఇదిగా లెటర్ రాస్తే ఈవిడ రానిచ్చింది. అయితే జయలలిత ఎందుకు రానిచ్చింది అనేది ఇప్పటికి కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆవిడకి తెలీదా శశికళ నేచర్ ఏంటో? ఎప్పటి శశికళ? అలాంటి శశికళని ఎందుకు ఈవిడ రానిచ్చింది? రానిచ్చాక రెండోసారి ఆవిడ వచ్చాక ఎంత ఇబ్బంది పడింది జయలలిత అనేది చాలా మంది చెప్తారు. అసలు జయలలిత చావు గురించి ఇప్పటికీ కూడా అదొక మిస్టరీ కదా. అది అపోలో వాళ్ళు బయట పెట్టరు. ఏమండి, అపోలో లాంటి ఒక ఆసుపత్రిలో మీకు సీసీ ఫుటేజ్ ఉండదా? మామూలుగా ఉంటుంది, అవసరమైనప్పుడు ఉండదు. ఆ 56 రోజులు ఏమైందో ఎవరికీ తెలియదు. అంటే మీరు ఎంత బెదిరించి ఎలా చేస్తారు అని.
సో నేను ఎందుకు ఇది పోలిక చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి ఇప్పటికైనా. ఇవాళ పోస్టర్స్ జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా విడుదల చేయడం ఏంటి అంటే ఈయన ఏం ఆలోచిస్తున్నాడు, నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని అవుదాం అనుకుంటున్నాడా? మీరు ఏది తక్కువ అంచనా వేయకండి ఎవరిని. ఇవాళ శశికళ మీకు గుర్తుంటే కనుక అయితే జయలలిత చనిపోగానే ఇప్పటికీ మీరు జీర్ణించుకోలేని ఒక అంశం ఉంటుంది. ఏంటంటే ప్రధాని మోదీ వచ్చి ఎవరిని ఓదార్చారు? శశికళను ఓదార్చారు. అది జనాలు జీర్ణించుకోలేకపోయారు. తర్వాత ఆవిడ అరెస్ట్ అయినప్పుడు ఆవిడ జయలలిత సమాధి దగ్గరికి వచ్చి ఇట్లా 3 సార్లు కొడుతుంది. కొట్టి ఏదో ప్రమాణం చేసింది ఆవిడ, తెలుసా మీకు? నాకెందుకో అదే పోలిక కనిపిస్తోంది సజ్జలతోటి. అంటే జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలా సజ్జల రామకృష్ణారెడ్డి తోటి. అంటే షాడో సీఎం అంటారు కాబోయే. ఇంకా షాడోలు ఉండవు, ఇంకా షాడోలు ముసుగు తొలగిపోతుంది, పోయింది. అప్పుడు షాడో. ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ సజ్జలే పెట్టుకుంటాడా సడన్ గా రానున్న రోజుల్లో? అందుకే దానికి సంకేతంగా ఇవాళ ఫోటో తీసేశాడా. నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి, నేనే కదా అంతా చేశాను, మొత్తం 5 ఏళ్ళు నేనే కదా పరిపాలన చేశాను నీ తరఫున, ఒక్క ప్రెస్ మీట్ నువ్వు పెట్టావా? నేను కదా పెట్టాను. ఒక్క మంత్రికి వాళ్ళ శాఖలు తెలుసా? ఒక్క మంత్రి ప్రెస్ మీట్ పెట్టాడా? ఏదొచ్చినా నేనే కదా పెట్టాను, నాకంట మీరందరూ తోపులా అన్నట్టుగా రేపొద్దున వీళ్ళని పక్కన పెట్టి తన్ని తాను ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ప్రకటించుకుంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. రైట్. అందుకని ఇవాళ సజ్జల చేసే దాంట్లో ఆంతర్యం ఏంటో జగన్మోహన్ రెడ్డి గ్రహించుకోవాలి. ఇంకొక విషయం మీరు అడగచ్చు, ఏమండి మరి భారతిరెడ్డి గారు ఊరుకుంటారా అని. ఊరుకుంటారు. ఎందుకు ఊరుకుంటారంటే సజ్జల చుట్టం ఆవిడకి, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారో ఎవరికి తెలియదు. కాబట్టి కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలంటే ఇప్పుడు వాళ్ళ కూతుళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ గా ఇప్పుడే చేయలేరు. సో నెక్స్ట్ కడపకి కూతుర్ని నిల్చోబెట్టించి, హర్ష ఆవిడ పేరు, ఆవిడని నిల్చోబెట్టించి ఎంపీగా మేబీ ఆర్ ఎమ్మెల్యేగా విడును. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే నెక్స్ట్ హర్ష ఎమ్మెల్యేగా నిల్చుంటారా? ఈయన ముఖ్యమంత్రి స్థానాన్ని ఆక్రమిస్తాడా? ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ప్రకటించుకుంటాడా? అంటే మీరు అడగచ్చు 29లో వైసీపీ వస్తుందా అండి అని. మనం వస్తుందని చెప్పట్లేదు, కానీ వాళ్ళు ఇప్పటి నుంచి కూడా ఒక ప్రణాళిక వేసుకుంటున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం మనం మాట్లాడుతున్నాం. 29లో ఒకవేళ ఆయన చెప్పినట్టు 2.0 జగనే ముఖ్యమంత్రి అన్నదాన్ని 2.0 సజ్జలే ముఖ్యమంత్రి అని మార్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి, మీరు నేను కాదు అనేది ఆలోచించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.